హలో ఆల్, వెల్కమ్ టు గైడ్లీ గోట్ తెలుగు. సో నేను మనం డిస్కస్ చేశాం కదా, గైడ్లీ షెడ్యూల్స్ ఏంటి ఓవరాల్గా క్లియర్గా డిస్కస్ చేశాం కదా. సో ఒకసారి మీరు పర్చేస్ చేసిన తర్వాత గైడ్లీలో అసలు ఆ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అసలు గైడ్లీ గోట్ ప్రోగ్రామ్ లోపల ఏముంటుందో క్లియర్గా డిస్కస్ చూద్దాం. సో ఇక్కడ మీకు మెయిన్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత గైడ్లీ పేజ్ ఇక్కడ మీకు గోట్ అనేది కనపడుతుంది అనమాట. ఈ కార్నర్లో అక్కడ మీరు గోట్ బ్యాంక్ ఎగ్జామ్స్ 2026ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత, మీరు పర్చేస్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ అక్కడ చూపిస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేస్తే వ్యూ ప్యాకేజీని క్లిక్ చేయండి, డైరెక్ట్గా మీకు ఈ డాష్బోర్డ్కి తీసుకొస్తుంది. సో ఈ డాష్బోర్డ్లో చూసుకుంటే ఫస్ట్ డాష్బోర్డ్లో మీకు మీ యొక్క మెంటార్ని ఇక్కడ మీకు అసైన్ చేసేస్తారు. ఏ మెంటర్ అయితే ఉన్నాడో ఆ మెంటర్ డీటెయిల్స్ అక్కడన్నీ క్లియర్గా ఉంటాయి. దాంతోపాటు ఈ స్పేస్లో ఏ రోజు ఏ ప్రోగ్రామ్, ఏ రోజు ఏ క్లాస్ ఉంది, ఏ టైంకి ఏ క్లాస్ ఉంది అంటే కంప్లీట్ షెడ్యూల్ అంతా కూడా ప్రతి డే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. ఈరోజు క్లాసెస్ ఏంటి, ఏ టైంకి ఏ క్లాస్ ఉంది, ఎప్పుడు ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది ఈ డాష్బోర్డ్లో. తర్వాత డాష్బోర్డ్ కింద చూసుకుంటే ఇక్కడ మీకు ఓవరాల్ పర్ఫార్మెన్స్ కనపడుతుంది చూడండి. ఓవరాల్గా మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డైలీ టాస్క్లో ఎన్ని తీసుకుంటున్నారు, ఎన్ని కంప్లీట్ చేస్తున్నారు, ఎంత టైం స్పెండ్ చేశారు, దాంతోపాటు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని రాంగ్ అయినాయి, అలానే రీజనింగ్లో ఎన్ని వాట్ ఎవర్ క్వాంట్ రీజనింగ్ ఇంగ్లీష్ ఉంటుంది కదా, ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎన్ని రాంగ్స్ ఉన్నాయి అనేది మొత్తం క్లియర్గా ఓవరాల్ పర్ఫార్మెన్స్ అంతా కూడా ఈ ట్యాబ్లో మనం చూడొచ్చు అనమాట. సో మెయిన్లీ మీరు కంప్లీట్ ఇవన్నీ ఫినిష్ చేయడం కోసం ఎంత టైం స్పెండ్ చేశారు అనేది కూడా ఇక్కడ మనము డిస్కస్ చేయొచ్చు. తర్వాత చూసుకుంటే బిగినర్స్, ఇక్కడ ఇది తమిళ్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం, ఇక్కడ తెలుగు ఉంటుంది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్యూ టు వేరియస్ రీజన్స్ క్లాస్ అటెండ్ అవ్వలేకపోతే కనుక ఇక్కడ మీకు ఆ రోజు ఏదైతే క్లాస్ జరిగిందో ఆ క్లాస్ వీడియో అవైలబుల్గా ఉంటుంది. ఆ క్లాస్లో చెప్పిన ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఏదన్నా టెస్ట్లు కానివ్వండి అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇన్ కేస్ మీరు క్లాసెస్ మిస్ అయితే కనుక మీరు ఆ లైవ్ వీడియో కూడా ఇక్కడిని యాక్సెస్ చేసుకోవచ్చు. రికార్డెడ్ వీడియో అవైలబుల్గా ఉంటుంది, దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్ కేస్ మీరు నిన్న మిస్ అయ్యారనుకోండి, లేదా 13th మిస్ అయ్యారనుకోండి, ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ డైలీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. డైలీ పర్ఫార్మెన్స్ అంటే మీకు క్లాసెస్ చెప్పేసిన తర్వాత మీకు కొన్ని టాస్క్లు ఇస్తూ ఉంటారు కదా, క్లాస్ అయిపోయిన తర్వాత, సెషన్స్ అయిపోయిన తర్వాత అందులో మీకు ఇచ్చిన టాస్క్స్ ఏంటి, మీరు అందులో ఎన్ని కంప్లీట్ చేస్తారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, దాన్ని బట్టి మీ డైలీ స్టేటస్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉందో అక్కడ మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ కంప్లీట్ ఎవ్రీథింగ్ విల్ గెట్ 100%. లేదని స్కిప్ చేస్తే కనుక ఆ పర్సెంటేజ్ తగ్గుతుంది అనమాట. దాన్ని బట్టి మీరు ఎంతవరకు టైం స్పెండ్ చేయగలుగుతున్నారు, ఎంత యాక్టివ్గా, ఎంత ఫోకస్డ్గా ఉన్నారు అనేది ఇక్కడ మనము ఈ డైలీ ట్రాకింగ్, పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత అందులో ఏముంటుందంటే మీరు తీసుకున్న టెస్ట్ నేమ్ ఏంటి, ఎన్ని అటెంప్ట్స్ ఉన్నాయి, ఎంత స్కోర్ చేశారు, ఎంత యాక్యురేట్గా ఉన్నారు, కంప్లీట్గా ఇక్కడ మనకి ఈ డిస్కషన్స్ అనేవి కూడా మనం చూసుకోవచ్చు. తర్వాత కాంటాక్ట్ మెంటర్స్. ఎస్, సో ప్రతి ఇండివిజువల్, ప్రతి ఆస్పిరెంట్కి రిపీటర్ బ్యాచ్ కానివ్వండి, బిగినర్ బ్యాచ్ కానివ్వండి, మీకంటూ ఒక మెంటర్ని ఎజెంట్ చేస్తాం కాబట్టి మీకు ఎజెంట్ చేసిన మెంటర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు మెంటార్ ఉంటాడు, సూపర్ మెంటార్ ఉంటాడు, హెడ్ మెంటార్ కూడా ఉంటాడు. సో మీరు ఎవరితో అయితే కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి కాంటాక్ట్ అవుతారు. దాన్ని బట్టి మీకున్న డౌట్స్ అన్నీ కూడా త్రూ వాట్సాప్ డిస్కస్ చేయండి, లేదంటే యూ కెన్ కాల్ దెమ్, యూ కెన్ క్లియర్ యువర్ డౌట్స్ అనమాట. సో అట్లా కంప్లీట్ డిస్కషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మెంటార్ లిస్ట్లో మీకు కంప్లీట్ సపోర్ట్ ఈ మెంటర్ అనేది అవైలబుల్గా ఉంటాడు. మీరు ప్రోగ్రామ్ యాక్టివ్ అయిన దగ్గర నుంచి ప్రోగ్రామ్ టైమింగ్ కంప్లీట్గా మీకు ఈ మెంటర్స్ అనేవాళ్ళు అవైలబుల్గా ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే టాపిక్ వైజ్ క్విజ్ కనబడుతుంది ఇక్కడ చూడండి. సో టాపిక్ వైజ్గా కూడా మీకు క్విజెస్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. సో ఆ టెస్ట్ తీసుకుంటారు, దానికి సంబంధించిన వీడియో సొల్యూషన్ కూడా పక్కన అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ప్రతి టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ చూసుకుంటే ఇక్కడ బ్లడ్ రిలేషన్ అన్నాడు, మిస్లీనియస్ అన్నాడు, కోడింగ్, డీకోడింగ్, ప్రతిదానికి కూడా ప్రతి టాపిక్ మీద మీకు టెస్ట్లన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అంటే మనం డిస్కస్ చేసిన షెడ్యూల్లో టాపిక్ వైజ్ టెస్ట్లని, సెక్షనల్ టెస్ట్లని, మెయిన్ టెస్ట్లని, ఫిలిమ్స్ టెస్ట్లని అన్నీ కూడా ఇక్కడ మనకి ఈ గోట్ ప్రోగ్రామ్లో అవైలబుల్గా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈ గోట్లో అవైలబుల్గా ఉన్నది గైడ్లీ మెయిన్లో అవైలబుల్ ఉన్నది ఒకటి కాదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ గైడ్లీ మెయిన్ కోర్సెస్, రైట్. ఇదంతా కూడా ఓన్లీ గోట్ స్టూడెంట్స్ కోసం మాత్రమే డిజైన్ చేశారు ఇదంతా కూడా. నెక్స్ట్ అసెస్మెంట్ టెస్ట్ అనమాట. సో ఈ అసెస్మెంట్ టెస్ట్లో మీ అసెస్మెంట్ టెస్ట్ అనేవి వీక్లీ ఉంటాయి, మంత్లీ కూడా ఉంటాయి. ఈ అసెస్మెంట్ టెస్ట్లో మీకు ప్రిలిమ్స్ ఓరియంటెడ్ ఉంటాయి, అట్లానే మెయిన్స్ ఓరియంటెడ్ కూడా ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మీరు ప్రిలిమ్స్లో ఎంతవరకు ఏ ఏరియాస్ స్ట్రాంగ్ ఉన్నారు, ఏ ఏరియాస్ వీక్ ఉన్నారు, మెయిన్స్లో ఎంతవరకు మనము మేనేజ్ చేయగలుగుతున్నాం, ఎక్కడ వీక్ ఉన్నాం, అవంతా కూడా ఈ మంత్లీ అసెస్మెంట్ టెస్ట్ ద్వారా ప్రతి మంత్ మిమ్మల్ని
ట్రాక్ చేస్తూ ఉంటారు. అంటే మీకు నెక్స్ట్ మంత్కి ప్రోగ్రెస్ ఉందా లేదా, నెక్స్ట్ అంటే ఎక్కడ ఇబ్బంది అవుతుంది, దీన్ని రెక్టిఫై చేస్తే ఎంతవరకు ఇంకా మీరు అప్డేట్ అవ్వగలరు, ఎంత ప్రోగ్రెస్ అవ్వగలరు, అంటే కంప్లీట్ మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది అంతా కూడా ఈ మంత్లీ అసెస్మెంట్ టెస్ట్ ద్వారానే ఇక్కడ మనము డిస్కస్ చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, మీరు రాసే ప్రతి టెస్ట్ ఇన్ గోట్ ప్రతిదానికి కూడా వీడియో సొల్యూషన్ అనేది తెలుగులో అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ సంబంధించి మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, వీక్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అలానే స్పెషల్ మంత్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు తెలుగులో అవైలబుల్గా ఉంటాయి, ప్రాబ్లం ఏమీ లేదు. యూ విల్ బి గివెన్ కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు ఆల్సో. తర్వాత అలానే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఆదిత్య సార్ క్లాసెస్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో దాని గురించి కూడా మనం ఆల్రెడీ మన షెడ్యూల్లో మాట్లాడాం. తర్వాత కంప్యూటర్ అవేర్నెస్, సేమ్ కంప్యూటర్ అవేర్నెస్ ఏమి ఉన్నాయి, దానికి టెస్ట్లు ఉంటాయి, వాటికి కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు, సొల్యూషన్స్. దాంతోపాటు బ్యాంకింగ్ అవేర్నెస్, గుర్తుపెట్టుకోండి, మీరు బిగినర్గా పర్చేస్ చేసినప్పటికీ కూడా మీకు మెయిన్స్ టాపిక్స్ కూడా ఈ బిగినర్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేస్తాము. ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు ప్రిలిమ్స్ బిగినర్గా ఉన్నప్పటికీ కూడా మీకు సైమల్టేనియస్లీ ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా ఎలా క్రాక్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా రెండు తీసుకెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఇక్కడ కంప్యూటర్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, స్ట్రాటజీకి అనేది కూడా మెయిన్స్ టాపిక్స్ ప్రిలిమినరీలో మనకు కనిపించవు, కానీ మీకు ఇప్పటి నుంచి వాటిని ట్రైన్ చేస్తూ ఉంటే అంటే దానికి అలవాటు పడుతూ ఉంటారు కదా. సో కంప్లీట్ బ్యాంకింగ్ అవేర్నెస్ కానివ్వండి, కంప్యూటర్ అవేర్నెస్ కానివ్వండి, స్టాటిక్ జీకే కానివ్వండి, వీటన్నిటికీ కూడా మీకు స్పెషల్ టెస్ట్లు ఉంటాయి. దాంతోపాటు వాటి సొల్యూషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. చూసుకుంటే ఇక్కడ మీకు బ్యాంకింగ్ అవేర్నెస్ పీడిఎఫ్స్ ఉంటాయి, క్విజ్లు ఉంటాయి, అలానే బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. తర్వాత ఇక్కడ స్పెషల్ సెషన్స్ ఉన్నాయి చూడండి. మనము నిన్న షెడ్యూల్ చెప్తున్నప్పుడు క్లియర్గా మాట్లాడాం, ప్రతి సండే మీకు స్పెషల్ సెషన్స్ ఉంటాయి క్వాంటిటీకి సంబంధించి, అంటే అప్లికేషన్ సమ్స్, దాంతోపాటు డిఐఎన్ కేసెట్ సమ్స్ కూడా మీకు స్పెషల్ సెషన్స్ ఉంటాయన్నమాట. సో ఆ స్పెషల్ సెషన్స్ ఏమైనా కానీ మిస్ అయితే మీరు దాని యొక్క లైవ్ వీడియో ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది, తెలుగులో అవైలబుల్గా ఉంటుంది. వారి యొక్క ఫైల్స్ ఏమైనా ఉంటే కూడా ఇక్కడ మీకు అప్లోడ్ చేస్తారనమాట. ఎస్. సో ఇదంతా కూడా మీకు ఇంకా గైడ్లీలో ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్ఫేస్ అంతా కూడా ఎలా ఉంటుంది, ఇది కంప్లీట్ గైడ్లీ అలా ఇన్సైడ్ ద గోట్ అనమాట. ఇప్పుడు మరి ఇదంతా జరగాలంటే మీరు పర్చేస్ చేయాలంటే హౌ టు పర్చేస్ గైడ్లీ గోట్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే. ఎస్, మీరు గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ టైప్ చేయండి గోట్ గైడ్లీ అని, అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇందులో మీరు ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎలాంటి ఇంటర్ఫేస్ మనకు వస్తుంది. మీరు తెలుగు స్టూడెంట్స్ కాబట్టి మనం ఇక్కడ మన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటాం, తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత జాయిన్ అయిన తర్వాత మీకు ఎస్ ఫ్యూచర్స్ ఏంటి, అంటే గోట్ యొక్క కంప్లీట్ ఫ్యూచర్స్ ఏంటి, మీరు బిగినర్స్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నారా, రిపీటర్స్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నారా అనేది మీరు డిసైడ్ అవుతారు. సో బిగినర్స్ అనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తాం, ఇది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత కంటిన్యూ పేమెంట్ చేస్తారు. ఈ కంటిన్యూ పేమెంట్ చేసిన తర్వాత మీకు మ్యాక్సిమం పర్సెంటేజ్ ఎక్కువ ఇక్కడ 12% కనబడుతుంది కాబట్టి దాన్ని అప్లై చేసుకుంటారు. దీన్ని అప్లై చేస్తే మీకు కొంచెం డిస్కౌంట్ వస్తుంది. ఆ డిస్కౌంట్ పోగా మీకు మిగిలింది 7,538 రూపీస్ అనమాట. సో బిఫోర్ పేయింగ్ మీరు ఇక్కడ మీ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మీ అడ్రస్, ఏ డిస్ట్రిక్ట్ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తే ఆ అడ్రస్కి మేము కొన్ని బుక్స్ ప్రొవైడ్ చేస్తాం కదా, అవి మీకు ఆ అడ్రస్కి కొరియర్ చేస్తామన్నమాట. దెన్ యూ విల్ గెట్ గోట్ మెటీరియల్స్ యువర్ హోమ్. అంత అయిపోయిన తర్వాత పే చేసేస్తారు. పే చేసిన తర్వాత మీరు అక్కడ గోట్ ఇంత చూసాం కదా ఇన్సైడ్ ద గోట్, అక్కడ మీకు పర్చేస్ లిస్ట్ చూపిస్తుంది. దెన్ యూ విల్ యాక్సెస్ ఎవ్రీథింగ్ ఇన్ ద గోట్ అనమాట. సో దిస్ ఈజ్ హౌ మనము ఇన్సైడ్ ద గోట్ ఏముందో చూసాం, ఎలా పర్చేస్ చేయాలో కూడా చూసాం. ఏమైనా డౌట్స్ ఉంటే మెంటార్ కాల్ అవైలబుల్గా ఉంటుంది, మీరు దాన్ని కాంటాక్ట్ చేస్తే కనుక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పర్చేస్ చేసేప్పుడు ఏమైనా ఇబ్బంది ఉన్నా లేకపోతే ప్రాసెస్ ఏం తెలియకపోయినా గోట్ టీమ్ అవైలబుల్గా ఉంటారు, వాళ్ళు కాల్ చేయండి, దే విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. రైట్, థ్యాంక్ యూ.